దానికి ముందు ఏ పార్టీ అబ్బా? దానికి ముందు బీజేపీ, దానికి ముందు అబ్బా కాంగ్రెస్, దానికి ముందు ప్రజారాజ్యం. సరే, ఆయన ఎన్ని పార్టీలు మారారో నాకు అనవసరం. ఆయన రాజకీయ ఉనికి. నేను కోరేది వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ ఒకవేళ మీరు ఓటేసేటప్పుడు బాబు, నేను జలీల్ ఖాన్ గారి లాగా బీకామ్ ఫిజిక్స్ చదువుకోలేదమ్మా. నేను 10th క్లాసు 32 మార్కులతో పాస్ అయ్యా. నాకు బీకామ్లో ఫిజిక్స్ ఉంటుందని తెలియదు, క్షమించండి ప్లీజ్. ప్లీజ్, నాకు బీకామ్ ఫిజిక్స్ చదువుకునే అదృష్టం నాకు లేదు. ఏదో 10th మా నాదెండ్ల మనోహర్ గారి నాన్నగారు నాదెండ్ల భాస్కర్ గారు దయతోటి 3 మార్కులు గ్రేస్ మార్కులతో మళ్ళీ 10th క్లాసు మ్యాథ్స్లో గట్టెక్కాం. అలా గట్టెక్కబట్టి ఈరోజు మేము ముందు వచ్చాం. ఆ లెక్కలు పాస్ అవడం వల్ల ఈ రోజున రాజకీయ లెక్కలు ఒక్కొక్కళ్ళని లెక్క పెట్టడానికి వచ్చాం రాజకీయాల్లోకి మనం. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో అడుగుదాం. ఆయన వైసీపీ నుంచి. మీరు ఒకటి ఆలోచించండి, వైసీపీ అంటే నథింగ్ బట్ టీఆర్ఎస్ అమ్మా, ఈజ్ ఈక్వల్ టు టీఆర్ఎస్. వైసీపీ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ఎస్ ప్లస్ బీజేపీ. నాకు బీజేపీతో టీఆర్ఎస్ విభేదాలు ఏముంటాయి? వైసీపీ పిల్ల కాంగ్రెస్ కాదు. చాలా పేర్లు ఉంటాయి ఒక్కొక్క పార్టీకి. ఒకటే పార్టీకి వైసీపీ ఉంటుంది, మళ్ళీ అదే పార్టీకి టీఆర్ఎస్ అని ఉంటుంది. కోడికత్తి పార్టీయా? మీ ఇష్టం, మీరు ఎన్ని పేర్లు పెట్టుకోవాలంటే. నాకు తెలిసి కోడికత్తి పార్టీ కాదు, 1.5 ఇంచు కోడికత్తి పార్టీ అది. ఇప్పుడు వెల్లంపల్లి వైసీపీ కనుక ఇక్కడ మీరు ఓటేయాలంటే ఒకటి ఆలోచించండి. నాకు చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు అంటే నాకు నిజంగా గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉందో కూడా చెప్తా. ఒక వ్యక్తి చాలా బలంగా ఒక సిద్ధాంతాన్ని నమ్మి దెబ్బలు తినడానికి సిద్ధపడి, ఓటమికి సిద్ధపడి, కింద మీద పడి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాడు. అది నాకు నచ్చుద్దా లేదా, దానివల్ల నా ఫామ్ హౌస్ తలుపులు బద్దలు కొట్టారా లేదా, నా సినిమా హాల్ నా సినిమా హాల్లో కెమెరామెన్ గంగాతో సినిమా రీళ్లు తగలబెట్టారా లేదా, నాకు వ్యక్తిగతంగా నష్టం వాటిల్లింది. కానీ నేను దాన్ని తీసుకోను. ఆయన ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉన్న నాయకుడు. మీ రాష్ట్రం కోసం మీరు నమ్మారు, సంతోషం. మీరు రాష్ట్రాన్ని సాధించుకున్నారు. దానికి ఆంధ్ర వాళ్ళని తిట్టారు. ఆంధ్రాలో అక్కడ హైదరాబాద్లో ఉండే, తెలంగాణలో ఉండే బీసీలందరినీ ఒక్క సంతకంతో మీరు ఓసీలు చేశారు, సంతోషం. మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సభలు పెడతారు ఏలూరులో.